కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి మిత్రులందరూ నిలబడ్డటువంటి వాళ్ళు కూర్చోవాలి. ఎందుకంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకు కనబడట్లేదట. దయచేసి అందరు కూడా కూర్చోవాలని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అన్న ప్రకాష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. మీ ఉత్సాహం చూస్తుంటే అందరు కూడా నిజంగా కూడా 13వ తారీఖు నాడు ఇప్పుడే తెలిసిపోతుంది మనందరం కూడా ఏం చేస్తామనేది. చాలా సంతోషం. ఏదేమైనా వేదిక మీద పెద్దలు అక్క సబితక్క గారికి, పెద్దలు మన క్యాండిడేట్ జ్ఞానేశ్వర్ అన్న గారికి, గాంధన్న గారికి, లోహిత్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, యాదన్న గారికి, మల్లేశన్న గారికి, వాణిదేవి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో మనమందరము పోరాడి తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు ఎంతో తెలంగాణ ముందుకు తీసుకుపోయి గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. కాబోతులకెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో, ఆనాడు సుక్క నీరు లేక బీడు వాడి నేల నోరు తెరుచుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో, ఆనాడు ఆకలి చాబులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఈ ఎండిన బతుకుల ఎటలు చూసి కుండ చెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే. కళ్ళారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే. కళ్ళారా చూసి రావాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న రాగాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులు, మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణను సాధించి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానం నిలిపిన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి పెద్ద ఎత్తున స్వాగతం చెప్తాం చప్పట్లతోని. జై తెలంగాణ అంటే నా గొంతు చెవెళ్ళది. ఆడికి ఇనవాల పట్నంలో ఉన్న వాళ్ళకు జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చేవేళ్ళ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషమే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకటే నిమిషం.